నమస్తే. ఎపిసోడ్ నెంబర్ 4 నేరెళ్ళ బాధితుల గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక్కొక్క బాధితుని వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, అసలు ఆ రోజున ఏం జరిగింది, కేటీఆర్ మాఫియా పోలీసులతో కలిపి చేసిన ఆ రాక్షస క్రీడ, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తుంటే వాళ్ళ దెబ్బలు చూసి రాక్షసానందం పొందిన తీరు ఎంత దారుణంగా ఉన్నది అని ఈ సమాజానికి తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నా. సో వరుసగా మనం మొత్తం 8 మంది బాధితులు ఉన్నారు. ఇందులో హరీష్, బానయ్య, ఈశ్వర్, గోపాల్, బాలరాజు, మహేష్, గణేష్ అండ్ శ్రీనివాస్. ఇందులో దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు. అత్యంత దారుణంగా పాశవికంగా ఒక ఊచకోతలాగా ఈ కార్యక్రమం అంతా నడిచింది. 2017 జూలై 4వ తేదీ రాత్రి నుంచి అదే 2017 జూలై 8వ తేదీ ఉదయం వరకు ఈ థర్డ్ డిగ్రీ ఊచకోత కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా ఎస్పీగా ఆనాడు వ్యవహరించిన విశ్వజిత్ కంపాటి ఇవాళ ఆయన సిఐడిలో ఉన్నాడు. మొన్నటిదాకా జిహెచ్ఎంసీలో పనిచేసిండు. ఆయనకు ప్రమోషన్ ఇచ్చిండు ఇప్పుడున్న గవర్నమెంట్. అండ్ రవీందర్ ఆనాడు ఎస్ఐ ఉన్నాడు సిరిసిల్ల తంగాలపల్లిలో. ఇవాళ ఆయనకి పక్కన పెట్టిరు, ఇప్పుడు ఈ సిఐగా ప్రమోషన్ ఇచ్చారు. ఈ దుర్మార్గులేమో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొడుతున్నారు. బాధితులేమో వాళ్ళు దెబ్బలు తిని ఆగమైపోయి ఒక్క తప్పు కూడా చేయకుండా వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే వాళ్ళ జీవితాలు ఆగమైపోయి నాశనం అయిపోయిన జీవితాలు ఇంకొక వైపున మనకు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ మారింది, వీళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుందేమో. 8 సంవత్సరాలుగా కేసీఆర్ అనే దుర్మార్గుడు, కేటీఆర్ అనే దుర్మార్గుడు మొత్తం వీళ్ళని రాచి రంపాన పెట్టిండు. కనీసం వీళ్ళని పట్టించుకోలేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఏమైనా మారుతుందేమో అని వీళ్ళు ఈ గవర్నమెంట్ రావడానికి కూడా ప్రయత్నం చేశారు. ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని వీళ్ళని వాడుకున్నారు అన్ని పార్టీలు. బీజేపీ వాడింది, కాంగ్రెస్ వాడింది, ప్రజా సంఘాలు వాడినాయి, దళిత సంఘాలు వాడినాయి. ఇవాళ వీళ్ళని గాలికి వదిలేసినాయి. ఒక్కరు కూడా ఈ విషయం మీద మాట్లాడతలేరు. ఈ సబ్జెక్ట్ లైవ్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు వీళ్ళకి న్యాయం చేస్తామని. ఇంతవరకు అతీగతి లేదు. ఈ 8 మందిలో 3 చాలా సీరియస్ పొజిషన్లో, క్రిటికల్ పొజిషన్లో ఉన్నారు. ఎపిసోడ్ నెంబర్ 3లో మనం ఈశ్వర్ గురించి మాట్లాడినాం. తన ఒక సీరియస్ పొజిషన్లో ఒక రకమైన వ్యాధితో ఇబ్బంది పడతా ఉన్నాడు. చాలా దారుణంగా ఉన్న అతని సిచ్యువేషన్. అతనితో పాటుగా బాలరాజ్ అండ్ గోపాల్ వీళ్ళు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. కిడ్నీలు పోయినాయి, లివర్లు పోయినాయి. ఈ గవర్నమెంట్కి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. మనం హామీలు ఇచ్చినాం కదా, వాళ్ళ కోసం పోరాటం చేసి ఆ పోరాటాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు పొందినాం కదా, మరి వీళ్ళకి న్యాయం చేయాలి కదా అన్న ఆలోచన ఈ గవర్నమెంట్కి లేదు. సో నా ముందు మరో బాధితుడు బత్తుల మహేష్ యాదవ్. నేరెళ్ళ పక్కనే వీళ్ళది రామచంద్రాపురం. ఆ విలేజ్ నుంచి మనోడిని ఎత్తుకొచ్చి కొట్టిరు. ఎప్పుడు 8 ఏళ్ల కింద 2017 జూలై 4వ తేదీన. సో మనోడు బీసీ. ఇందులో ఇంకేందులో బీసీలో ఎంతమంది ఉన్నారు? బాలరాజు ఏం క్యాస్ట్ అది? సాకరలు. బీసీఏ చాకలి బాలరాజు. గోపాల్ ఏ క్యాస్ట్? గొల్లోళ్ళు. గోపాల్ అంటే 3 ఉన్నారు బీసీలు. ఇందులో 3 బీసీలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా దళితులే పాపం. సో ఇప్పుడు బత్తుల మహేష్ యాదవ్, గణేష్ మొత్తం 4 ఉన్నారా? గణేష్ ఏంటి? గణేష్ కాపోలు వీళ్ళు మున్నూరు కాపోలు. సీను సాకలోలే. ఓకే, శ్రీనివాస్ కూడా చాకలోలే. సో మొత్తం 5 ఉన్నారు బీసీలు, మిగతా వాళ్ళంతా దళితులు ఉన్నారు. సో ఇంత దారుణంగా దుర్మార్గంగా ఈ ఘాతకానికి పాల్పడ్డారు. నా ముందు మహేష్ యాదవ్ ఉన్నారు, ఆయనతో మనం మాట్లాడదాం. ఎట్లున్నారు బ్రదర్? ఏం చెప్పుకోరకం పరిస్థితులు వాస్తవానికి. ఓకే, కూర్చుంటే కూర్చోరాదు. 10 నిమిషాలు కూర్చున్నామంటే కదా అంత నరకమే. ఇక తిమ్మిళ్ళు ఎక్కుతాయి. ఇక్కడ వెళ్ళి నుంచి కింద నుంచి మీద దాకా తిమ్మిళ్ళే. మళ్ళీ లేచి లేవడం అంటే లేవారు వెంబడే కష్టమవుతుంది. నరాలంట్లా గుంజుకపోయినట్టు సాంచ కూర్చుని లేవాలంటే కష్టమవుతుంది, బాగా కష్టమవుతుంది. అంటే ఎక్కువసేపు కూర్చోలేరు, ఎక్కువసేపు నిలబడలేము, ఎక్కువసేపు నడవలేము. అలాంటి పరిస్థితి. పండుకున్నా కూడా నువ్వు తెలంగాణ ఎన్నిసార్లు అటు ఇటు పోరినా కూడా మనకి ఇబ్బంది. అంటే ఎట్లా నొప్పులు కొద్దిసేపు ఇటు పోరినా ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ పోకపోతే ఇటు పెయిన్స్ వస్తుంటుంది. అట్లా పడుకుంటే కూడా మీ నిద్ర కూడా కష్టమే, బాగా ఇబ్బంది ఉన్నది. ఇక ఏం చెప్పినా మాకు మా నొప్పి అనేది మాకు ఎరుకుంటుంది. అంతే, వేరే వాళ్ళకి ఇంకోళ్ళకి ఏం అర్థం కాదు, భరించే వాళ్ళకే తెలుస్తుంది కదా. ఇప్పుడు చూస్తే ఇప్పుడు అన్న ఒకటి ఏమనుకుంటారంటే జనం దెబ్బలు లాగిన అందరికరికే కొట్టిందరికే, కానీ మనసు జర మంచిగా కనబడుతుంది అనుకుంటారు. కానీ మా నొప్పులు మాకు గుర్తుంది. చెప్పుకోరాదు, చెప్తాక అర్థం కాదు. చెప్పరాని చోట్ల కూడా ఇప్పుడు దెబ్బలు ఉన్నాయి. ఏం చెప్పినా వాళ్ళకి తెలియదు. అది ఏం పని చేస్తున్నారు ఇప్పుడు మీరు? ప్రస్తుతానికి ఏం పని లేదన్న. అంతకుముందు మనం కొట్టుకోముందు డ్రైవింగ్ అది చేసుకున్నా, మా భార్య పిల్లలు ఆదుకున్నా. అదే
ఇప్పుడు నేను దెబ్బలాడ నుంచి మన జైలు నుంచి వచ్చి నుంచి ఇంతవరకు పని అన్నది ఏం లేదు. మా భార్య మా అమ్మని మా ఇంటికి గడుపుతారు. వాళ్ళే పనికి పోతారు. వాళ్ళే ఇద్దరు. మా పిల్లలు, మా కొడుకు మా బిడ్డ చదువుకుంటారు గవర్నమెంట్. ఏం చదువుతున్నారు? ఇప్పుడు బిడ్డ మొన్న 15 అయిపోయింది, కొడుకు 14 అయిపోయింది చదువు. ఓకే. ఇద్దరు ఇప్పుడు గవర్నమెంట్ చదువుతారు. గవర్నమెంట్ స్కూల్కే కాలేజ్కే పోతున్నారు. వాళ్ళిద్దరు చదువుకుండే. మా ముగ్గురిని వాళ్ళిద్దరు చదవాలి ఇప్పుడు. మా నాన్న కూడా లేడు. ఓకే. నేను జైలు నుంచి వచ్చినాక 2 నెలలకు ఆ టెన్షన్ ఈ టెన్షన్ చనిపోయాడు. ఓకే. ఆరోగ్యం మంచి లేక మమ్మల్ని పోషించేది మొత్తం మా అమ్మ భార్యనే. కూలి చేసి బీడీ చేసి అవి చేసి ఇప్పుడు మా పిల్లల్ని చదివించడానికి మాకు ఇంట్లో ఖర్చులు అన్ని వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు మీది రామచంద్రపురం కదా, పక్క విలేజ్, నేరేళ్ళ పక్క విలేజ్. సో మరి మిమ్మల్ని ఎందుకు నేరేళ్ళలో కదా జరిగింది ఇన్సిడెంట్? నేరళ్ళ మధ్యలో జిల్లాల క్రాసింగ్ లో జరిగింది. మూడు మధ్యలో 3 ఊళ్ళ మధ్యలో జరిగింది. నేరల్లో ఎక్కడ ఉన్నారు అప్పుడు? నేను మా అత్తమ్మ చనిపోయి 3 రోజులు అవుతున్నప్పటికి. మీ అత్తమ్మ చనిపోయి? మా భార్య వాళ్ళ అమ్మ చంద్రంపేట, మా సిరిసిల్ల దగ్గరనే చంద్రంపేట. అయితే అక్కడ నాకు మోషన్స్ అవుతుంది, మోషన్స్ బాగా అవుతుంది, మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి తెల్లారి మళ్ళీ ఏది 5 అడవిలో పెడదామంటే ఏది చికెన్ అనిపెట్టడానికి అడవిలో పెడతాం. మా వాళ్ళు మా భార్య వాళ్ళు 5 ఆడోళ్ళు, భార్యతో పాటు 5. ఈమె చిన్నామే. అయితే మాకు మా విలేజ్ లో తక్కువ ఉండదు చికెన్ రేటు. రేపు ఒక నుండి మోషన్స్ బాగా అవుతుంది కదా, అంతమంది ఉన్నారు, అంతే ఇంటికి వెళ్తామని ఇంటికి వచ్చిన రోజే యాక్సిడెంట్ అయింది. సాయంత్రం 3:30, 4 మధ్యలో యాక్సిడెంట్ కాడికి పోయినాం, చూసినాం, అందరం చూసాం, కానీ అలా చేసింది ఏం లేదు. ఆ రోజు నైట్ కూడా ఇంటికైనా అనుకున్నా. తెల్లారి 4 తారీఖు నాడు మా భార్య 5వ తారీఖు నాడు మేము అనిపెట్టాలి, మీరు వండి పెట్టాలి ఆ కార్యక్రమంలో. అయితే మా భార్య ఏం చేసింది, మోషన్స్ తోటి వేయండు మరి అని చెప్పి తెల్లారి 3 తారీఖు నాడు పొద్దుకి వచ్చింది నారికి. 5 తారీఖు మళ్ళీ పోదామని. అలా అమ్మ చనిపోయిన కూడా నారికి వచ్చింది, ఎందుకంటే నా బాధ మోషన్స్ అవుతుంది, సర్ది జ్వరం కొద్ది పోయిందని. 4 తారీఖు నాడు ఇంటికి 10 నిమిషాల దాకా 12 అవుతుంది. ఆ టైంలో వచ్చారు నైట్ 4 తారీఖు నాడు నైట్ వచ్చి. మీ భార్య కూడా లేదు? భార్య ఉన్నాయి. తెల్లారి మేము పోయడమే. మీరు మార్నింగ్ వెళ్ళిపోవాలి. నాకు జ్వరంతో ఉన్నా అని చెప్పి అక్కడ ఉండి వచ్చేసింది. ఇక చికెన్ తీసుకొని మళ్ళీ పొద్దున వస్తాం కదా అని నైట్ వచ్చేసింది. 4 తారీఖు నాడు నైట్ 4 తారీఖు నాడు పొద్దుకు వచ్చింది మా ఇంటికి. ఆ రోజు నైట్ వేసుకుపోయాను. మా అమ్మను మా భార్య ఇట్లా నూకేసిరు. మా నాన్నకు మొత్తం ఆరోగ్యం బాగలేదు, మా నాన్న కూడా నూకేసిరు. ఏది ఇంటికి వచ్చి మహేష్ ఒకసారి సార్ వచ్చిండు, ఒకసారి గల ఇంటి పేరాడు చెప్పుద్దా ఇల్లడు చూంచుదా అంటే, అయితే మేము డాక్టర్ నడుపుతా కదా, మాకు కూడా కొద్దిగా కానిస్టేబుల్ వాళ్ళు ఉసుకే ఆడి నడుపుతాం కాబట్టి పరిచయం కాబట్టి, సరే మా సాలరే కదా అని చెప్పి డోర్ ఇచ్చినాం. డోర్ ఇచ్చినాక సార్ ఎక్కడ అంటే బండ్లు ఉన్నాడు అని చెప్పి అన్నాడు. అయితే తువ్వ కూడా ఇట్లుంది సార్, ఇట్లా తిరిగిపోవాలి మేము రాష్ట్రానికి. మేము తో వంటి ఇట్లా తిరిగిపోవాలి. నా ఇంటి కూడా ఒకటి ప్లాట్ ఉంటది, ఆ ప్లాట్ లో మొత్తం ఇంత తలం ఉన్నది. అలంలోకి చిన్న తవ్వ ఉంటది, అది తెల్లందాక దొంగ కూడా దొరకతావా వాస్తవం చెప్పంటే. చీకర్లు వస్తే నాకే సరిగ్గా పోరాళ్ళకి అసొంటి తవ్వలకి వెళ్ళి నైట్ వీళ్ళు ఇట్లా దాకా ఆ తవ్వలకి వచ్చి అందులోకి వచ్చి రావడంలోకి వెళ్ళి వచ్చి తలుపు తీసినా లేచినా సార్ ఎక్కడ అంటే పలానా చాలన్నారా బండ్లే దా చెప్పు దా పలానా ఇల్లు కావాలట. వాళ్ళు వెళ్ళిపోయిందో తెలియదు నాకు. సార్ గరిగే అంటే నమ్మిన జీబు రాపోయినా నా వెనక మా భార్య మా అమ్మ ఇట్లా వాళ్ళ నమ్మకం వచ్చింది. నా వెనక అత్తురు జీబు కూడా వరకు డ్రైవర్ రెడీ ఉండాల కూర్చొని. నా వెనక 4-5 ఉన్నారు. ఎవరు వీళ్ళంతున్నారా? వీళ్ళు కాదు, పోలీసులు సివిల్ డ్రెస్లు వచ్చిర్రు. గన్లు అల్లడి ఇట్లా పెట్టి చిన్న సైడ్ పెట్టుకున్నారు. అవి ఏవి కావాలి మనకు. ఆయన జీబు గారు ఓడితో ఆయన నూకేసారు సార్. వాళ్ళకు లోపల నెట్టేసారు. లోపల అందరు కలిసి నువ్వు నన్ను గడ్డమత్తే భార్య నూకెత్తే మా భార్య మళ్ళీ పడ్డది. లేడీస్ అని కూడా నువ్వు పరిస్థితి మా బాబు నువ్వు అందరు నూకేసారు. నువ్వు చేసి జీప్ చాలా చేద్దాం పంపి ఒకటే ముచ్చటిగా అలా ఏం లేదు. అది ఆపలేగలరు అలా నూపితే ఆడబడ్డ 5 కలిసి నెక్కి దిగులు నూకేసి డోర్. అదే మాది జీబే మరి, అది ఇప్పుడు సుమ కూడా కాదు, జీబులో నూకేసారు. నన్ను ఒక్కనే పట్టుకపోతారు అనుకున్నా. ఇది ఎందుకు పట్టుకపోతారు సార్ అడుగు ఎప్పుడు సమానం. సరే పట్టుకపోతే నేరలో తంగనపల్లి పోలీసులు పట్టుకపోవాలి, అది దాడేసారు. సార్ పోలీసులు తప్పుంటే నేను ఇప్పుడు తంగనపల్లి పోలీసులు పట్టుకోవాలి, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే. లేదంటే పొద్దునే తీసుకోపోవాలి. మీరు సర్పంచ్ కలవకుండా తీసుకుపోయే కారణం లేదు. ఏ రకంగా తీసుకుపోదు నన్ను. నేను తప్పేం తీసుకుపోయారు చక్కగా. అయితే ఈడి కాకుండా సిరిసిల్లగా తీసుకోవాలి అనుకున్నాం. సిరిసిల్ల తీసుకోవాలి. రెండింటి మధ్య బీడీ కాలేజ్ ఉంది, థర్డ్ రోడ్ అని, తంగనపల్లి దగ్గరనే. అటు సరి కొట్టిరు. అటు మొత్తం గుట్టలనే అన్న, మొత్తం గుట్టలే. నా ఆలోచన ఎట్లుంది, గుట్టాలు తీసుకుపోతే ఎన్కౌంటర్ చేస్తారా, దేని గురించి చేస్తారన్న రకంగా నేను అడుగుతున్నా. వాళ్ళని సామాన్ చెప్తలేరు. ఎటు తీసుకుపోవాలి, ఎన్కౌంటర్ ఏం లేదు, మళ్ళీ పోతావు, ఇప్పుడు నువ్వు ఇంటికి పోతావు అనుకుంటా. ఆయన అడిగి తీసుకుపోయే వరకు నేను ఆడుకోవే వరకు వీళ్ళందరూ ఉన్నాడు. వీళ్ళు వాళ్ళు 3 బస్సులు వేసుకొచ్చారు, 2 ఇంకో దాని వేసుకొచ్చారు, ఆ రకంగా వేసుకొచ్చారు వాళ్ళని. నేను మొదటి అందరు ఉన్నారు.
మీ మీ మేనకు బాగానే వచ్చిండు. బాగానే వచ్చిన అందరూ ఓడుతాడే అందరు బట్టలు ఇప్పించారు బయట ఏడా కాలేజీలో కాలేజ్ కాడ బీడీ కాలేజ్ కాడ మొత్తం బిడ్డలే ఉంది. అందరూ తెచ్చాను ఆడికే ఇక 8 మంది అట్లా దాకుసురు. అందరు వచ్చినాక మొత్తం ఇట్లా చేతులకు దారం లేదు సార్, దారం ఉండే దారాలు అవన్నీ చేసిరు. నా మీద తువాలు ఉంది, షార్ట్ మీద ఉన్న టీషర్ట్ అన్ని తిప్పేసారు, మొదలు తెంపేసారు, అన్ని తెంపేసి మీద మొత్తం లోపల అన్ని అన్ని పేసారు. ఒక డైరీ మీద తీసుకుపోయారు, మీద రెండో వరకు తీసుకుపోయారు. దాన్ని తీసుకుపోయే వరకు మరి ఆల్రెడీ మొత్తం రెడీ పెట్టిరు. ఏది కాళ్ళకేసే మొద్దులు, బెల్ట్, తోలు బెల్ట్, టైలర్ అది ఓకే, అది ఈ చేతులకు వేసే పట్టీలు, లాఠీలు అయితే ఇక మొత్తం ఇట్లా పెట్టుకున్నారు. లాఠీలు అన్ని వేనాక ఇట్లా తరబాయలో లేవడమన్నారు, గొడవ లేవడమన్నారు, లైన్ లేవాడు. ఆ లేవడం అంటే మాకు బయట ఉంది. ఇక అవన్నీ చూసేవారికి ఏంది మొత్తం రెడీ కారంటారు అందరు. ఇక అందరు రెడీ ఉండరు, ఒకరికి ఎక్కియాలని చెప్పి అందరూ ఉన్నారు. మొద్దులు గిద్దులు ఫస్ట్ 2 కేసిరు, తర్వాత 3 కేసిరు. వాళ్ళకి అందరికి మొద్దులు అంటే ఎట్లా ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటుంది అన్న, అంత పెద్ద మొద్దు అంటే ఇంత ఉంటుంది. మధ్యలో ఇట్లా కార్డు ఉంటుంది అన్నట్టు. ఓకే, హోల్ ఉంటది. ఒక మొద్దుకు 3 నేయచ్చు ఒకసారి. 3 అంటే ఒక మనిషి 2 కాలు పడతాయి, 6 కాలు పడతాయి. కాళ్ళు దాంట్లో దింపుతారా? కాళ్ళు ఇట్లా పెట్టి మళ్ళీ మీకు ఇట్లా ఎత్తారు. అది క్యాప్ వేసి తాళం ఎత్తారు కదా, ఎడు మెసురు అది. ఇక మాకు మెసురు అది. ఇక కాళ్ళు తప్పు, ఇక కాలు ఉన్నటువంటి కాళ్ళ మీకు చంపుతున్న ఎంత మెషిన్ ఎడిపోరు. ఇక ఎటు జరగదు నీకు మొత్తం. అట్లా 3 వేసిరు, తాడు 3 వేసి దానికి వేసుకుంటా అట్లా వాళ్ళు చేయని ప్రయత్నమే లేదు. కరెంట్ షాకు ఘోరం, కరెంట్ షాక్ కొట్టుడు, ఇళ్ళ మీద ఇట్లా అది పట్టిలు పిడి వేసి ఇట్లా కొట్టించుడు, సూతో ఇట్లా పొడిచినట్టు మొత్తం ఘోరంగా 4 రోజులు కొట్టిరు. 25 మంది నుంచి 30 మంది కానిస్టేబుల్. పొద్దుకి సాయంత్రం స్టార్ట్ చేస్తే పొద్దుగల మసీదు టైం దాకా కొట్టాలి. ఎస్ఐ రవీందరు, వీళ్ళు కానిస్టేబుల్. 25 మంది నుంచి 30 మంది దాకా కానిస్టేబుల్. మళ్ళీ అట్లా కూడా సార్ మొత్తం తాగేసుకుంటా తాగి ఇంతమందిని మళ్ళీ ఒక్కొక్కరు ఎన్ని వాళ్ళు తయారు పెట్టుకున్నా అన్ని రకాలుగా కొట్టాలి మళ్ళీ ఒక మనిషిని. అంతమంది కాళ్ళకు, ఈబ్లకెళ్ళి, కరెంట్ షాక్ అన్ని వాడాలి. మళ్ళీ ఒక్కొక్క మనిషి అన్ని డబుల్ వాడుకుంటూ అట్లనే ఉండాలి. అట్లా 4 రోజులు కొట్టిరు. అలాంటి పరిస్థితి అది. వాళ్ళు కొట్టుడుకు మీదికి వెళ్ళి ఇట్లా నాకు ఖాళీ ప్లేస్ ఉంటే అట్లా దుమ్మడానికి ఉంటే దింగి చచ్చిపోయా రకం ఉంది. కానీ అంత అవకాశం మాకు లేదు, అవకాశం లేదు. ఇంత ఇబ్బంది పడుస్తారు. ఒక్కసారి సంపాదన అంటే ఎట్లా సంపం. కవిత లారీలు పెడతారా మీరు? కేటీఆర్ లారీ కడతారా? అవిటికి అడ్డం వస్తారా? మీరు ఇట్లా ఎత్తి కూడా అడ్డం రారు. మళ్ళా తెల్లారి విశ్వజిత్ కాంపాటి ఎస్పీ తెల్లారి వచ్చి ఆయన వచ్చి ఏదన్నా మమ్మల్ని అడుగుతాడు కావచ్చు, ఏం చేసిరు ఎందుకని చెప్పి బెదిరితాడు కోసం. ఆయన ఒక రకంగా కొట్టిండు మౌలంగా. వీళ్ళకంటే ఒక రకంగా మన సినిమాల హీరో అది దిగిండు. అత్తని గాంచి అత్తని వాచ్ తీసుకుంటే ఇటు తీసేసిండు, ఇది ఇలా తీసుకుంటాడు. ఫస్ట్ బాగానే అనుకున్నాడు. ఫస్ట్ బాగానే అంటే ఎవరంటే ఏమనుకున్నాడు ఓలనుకో ఆయన కొట్టు అంటే సేమ్ హీరో ఇక సినిమా చేసి ఒకటి తీసుకోవాలి ఉంటే వీడేసుకోవాలి ఉంటే ఆ రకంగా చేసిండు. పెద్దోళ్ళు కదా అడుగుతారు, తప్పు ఉంటే గిరి తప్పు చేసిర్రా అని చెప్పి అంటాడు కావచ్చు అని మేము అనుకున్నాం. కానీ అంతకడ ఘోరంగా చేసిండు. ఆయన కొట్టుకుంటూ వస్తే లాడితో నా బొక్కిరిగిందా? బొక్కిరిగింది. ఇది ఇప్పుడు బోను ఉప్పు ఉండదు ఇప్పుడు కూడా. లాటితో కొడితే కొడితే కొట్టడానికి ఒక రంగు కొట్టిండు. ఇక లాఠీలు ఆయన చేతిలో ఒక 6-7 లాఠీలు ప్లాస్టిక్ లాఠీలు ఉంటాయి, అదే ఆయన అట్లా కొట్టిండు ఘోరంగా. బొక్కిరిగితే నన్ను వరంగల్ పంపించిండు జైల్లోకైనా జైలు సూపరింటెండెంట్ వరంగల్ పంపించిండు బొక్క గురించి నన్ను. ఇప్పుడు ఎట్లుంది మరి? సెట్ అయిందా? సెట్ అయింది, కానీ మొత్తం బరాబర్ లెవెల్ కాలేదు. ఇట్లున్నది. మొన్న రీసెంట్ గా ఒక 40 రోజుల కింద ఆ నొప్పులు ఎత్తే ఒక్కరోజు 15,000 అయినాయి. మళ్ళీ 15,000 అయినాయి ఒక్కటి రోజు. సిరిసిల్ల కాడ స్కానింగ్ తీసుకుంటే 15,000 అయినాయి. మొత్తం ఇట్లా దమ్ము రాలేదు. అక్కడ నుంచి మిమ్మల్ని ఎప్పుడు మళ్ళీ 8వ తారీఖు నాడు కోర్టుకు తీసుకుపోయినాడు కూడా. మధ్యాహ్నం మళ్ళీ ఎన్నిటికి సాయంత్రం 3-4 తీసుకుపోదన్న టైంలో ఎవరి దగ్గర కొట్టిరు. మళ్ళీ 12 దాకా కొట్టిరు. 12 దాకా కొట్టి అప్పుడు ఉడుకులు కాగడిపించి ఆన స్నానం చేయించి. ఏడ స్నానం చేసారు? దాని వెనకాల కుండి ఉన్నది. ఆ కుండి కాడ డ్రమ్ములకి పెట్టి ఉడుకులు కాగబెట్టి ఆ రోజు స్నానం చేయించారు. స్నానం చేయించి దాకా కొట్టిరు.
ఆ రోజు కూడా కోర్టు తీసుకుపోయే రోజు కూడా. మీకు బట్టలు ఇవన్నీ బట్టలు ఇక్కడ బట్టలు వేయలేవు, బట్టలు ఇడిచేసామంటే ఆ బట్టలు వేయలేవు మా దగ్గర. మళ్ళీ అవే వేసుకున్నారా? మళ్ళీ అదే వేసుకున్నాం. అవి మళ్ళీ ఇడిచిన ఇప్పుడు తొలకపోయినా ఇడిచేసారు అంటే మళ్ళా కోర్టుకు వచ్చినాడే బట్టలు ఇచ్చారు, వేసుకున్నాం. అంత వరదాకా డైరీ మీదనే కొట్టుడే, మొత్తం బరివద కొట్టుడే, బట్టలు అన్న ముచ్చట్లేదు. అది సాయంత్రం 4:30 4 అందాల కోర్టుకు తీసుకొచ్చారు. అప్పుడు కోర్టు తీసుకొస్తే ఇక్కడ సిర్ల కోర్టు బంద్ ఉంది. సిర్ల కోర్టు బంద్ ఉంటే ఎమ్మెల్యే కోర్టుకు, ఓకే, ఎమ్మెల్యే కోర్టు తీసుకపోతే ఆడికి ఇట్లా మళ్ళీ వాళ్ళు ఏమని చెప్పారు వెనకాలే వాడి కోర్టులో జడ్జి కూడా మీరు ఏమైనా చెప్పినట్టు ఉంటే ఖచ్చితంగా మీరు మళ్ళీ మారికి వస్తారు, ఎన్కౌంటర్ చేసి మిమ్మల్ని అందరినీ హైదరాబాద్ సిద్ధంగా వారేస్తాం, మమ్మల్ని అంటే ఎవరు లేరు. మీ భార్యలు ఉంటే వ్యభిచారం కేసు, కొడుకులు ఉంటే గంజాయి కేసు, అందరి మీద ఇట్లా పెడతాం. మీరు ఏం చెప్పినా కూడా అక్కడ దెబ్బలు చూపించినా ఏమైనా చెప్పినా కూడా మళ్ళీ మారికి వస్తారు, ఖచ్చితంగా ఈ పని చేస్తాం మేము అని చెప్పి బెదిరించారు. ఇక్కడే బెదిరించారు పోయేటప్పుడు. మేమేమనుకున్నాం అంటే చెప్పుదామని అనుకుంటున్నాం కానీ మా పరిస్థితి ఇట్లుంది, మా పరిస్థితులకి ఇట్లున్నాయి. మేము కూడా మోక మళ్ళీ వాళ్ళ ఇబ్బంది ఎట్లుంటుంది అని చెప్పి మేము ఓలం కూడా నోరిపలే. ఆ రోజు ఆ నుంచి సిటీల కాడ లైట్గా దెబ్బలు తీసుకుపోయారు కోర్టు హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. కోర్టుకి అయినాక జైలరు, మెయిన్ జైలర్ సూపరింటెండెంట్ సార్ మమ్మల్ని బతికిచ్చింది ఆయన. ఓకే, మేము ఇక్కడికి వెళ్ళి కూర్చుండి ఆడిపోయి దిగే వరకు వెనకాల మొత్తం బ్రెడ్ అంతా కారుడు ఆ సీట్ కాడ అనుకునే దిగి నడుస్తుంటే వెనక చూసి జయసుబ్రహ్మణ్యం సార్ చూసి వీళ్ళకి ఏమైందని లోపల తీసుకున్నాక బట్టలు ఇడిపించిండు. బట్టలు ఇడిపిస్తే మొత్తం ఇట్లా కట్టలు వెళ్తున్నాయి డ్రైవర్కు. గింతనం కొట్టి ఎందుకు కొట్టిరా అని చెప్పి అది రిపోర్ట్ చూస్తేనే దెబ్బలు ఏమంటించారు. ఇలా ఇక ఘోరం కొట్టిరా అని చెప్పి తిట్టిండు. వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చిన కానిస్టేబుల్ తిట్టిండు, తిట్టి మళ్ళీ వాప పంపించిండు. వాప పంపిస్తే వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ అదే కరీంనగర్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు. మేడం వీళ్ళకి దెబ్బలు ఉన్నట్టుగా రిపోర్ట్ రాసారా అని నేను రాసేయని చెప్పి వాళ్ళంటే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తంగనపల్లి తీసుకొచ్చారు ఆ నైట్. తీసుకొచ్చి తంగనపల్లి పోలీస్ స్టేషన్ వండబెట్టుకొని మళ్ళీ పొద్దున మళ్ళీ సిటీలో అక్కడ హాస్పిటల్కి తీసుకుపోయి లైట్గా దెబ్బలు రిపోర్ట్ తీసుకొని మళ్ళీ జైలుకి వచ్చారు. జైలుకి వచ్చినాక జైలు తీసుకున్నాక ఇద్దరిని ఫస్ట్ అరెస్ట్ను బానేను జైలు నుంచి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్ పంపించిండు. అప్పుడే జైల్లోకి పోయినాక లోపలికి పోయినాక దండగడ్డ వరకు హాస్పిటల్ పంపించిండు. తర్వాత సాయంత్రం ఇద్దరు పంపించిండు. తెల్లారి ఇద్దరిని ఇట్లా ఎవరైనా మొత్తం హాస్పిటల్ మొత్తం పంపించిన అందరినీ. హాస్పిటల్కి పోయినాక మేమందరం పోయినాక తెల్లారమన్నాడు బండి సంజయ్ వచ్చిండు హాస్పిటల్. ఆయన వచ్చి చూసి ఆయన వచ్చినాక మళ్ళీ తర్వాత ఎవరనుకోవాలి ఇది పొన్నం పావకరు మీడియా ఇట్లా తీసుకొని వచ్చారు. వాళ్ళందరూ మీడియా తీసుకొని వచ్చి అన్ని మధ్యలో అన్ని మీడియా ఇట్లా పెడితే అన్ని బయటకు వెళ్ళినాక మొత్తం గవర్నమెంట్ మొత్తం మన. సో ఇప్పుడు ఏం అడుగుతున్నారు మీరు అంటే ఇప్పుడున్న పరిస్థితి 8 ఏళ్ళుగా ఎవ్వరూ న్యాయం చేయలేకపోయారు కదా మీకు. ఇప్పటి వరకు మన కేటీఆర్ ఏం చెప్పిండు మాకు, నీకు 30 లక్షలతో ఏది దీన్ని ఏమంటారు దెబ్బలకు దానికి అത്ര సాయం ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా, పోతే ఏది మనిషికి ట్రాక్టర్ ఇస్తా అని చెప్పి మాకు ఆల్రెడీ ఒప్పుకున్నాడు. జరిగిపోయింది మీకు న్యాయం చేస్తా అని చెప్పి ఆల్రెడీ ఒప్పుకున్నాడు నమ్మించి ఇంతవరకు మాకు న్యాయం లేదు. ఇప్పుడు మీకు ఒక్క రూపాయి కూడా ఎవరు ఒక రూపాయి ఇవ్వలేదు ఇంతవరకు. మాకు ఎలాంటి న్యాయం లేదు. మా ఖర్చులు అనేది మా ఎట్లా బతున్నావు మాకైతే అది దేవుడే అనుకోవాలి, మేము అనుకోవాలి తప్ప అంత నుంచి అయితే ఏ రకంగా పోతున్నాం అనేది ఇక మా ఇంట్లో కష్టం చేసేలాగా. మీ పిల్లలు కూడా పెద్దవాళ్ళు కదా, సరే ఇప్పుడంటే పెద్దవాళ్ళు అడుగుతుంటారా ఏమైంది డాడీ అప్పుడు ఏం జరిగిందని అడుగుతారండి. ఇప్పుడు 8 సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి కదా సార్ అన్న. ఇప్పుడు వాళ్ళు 8 సంవత్సరాల కింద అంటే వాళ్ళు ఇప్పుడు ఎంత తెలుగులోనే ఉన్నారు. వాళ్ళు అప్పటికి అన్ని ఎరికే ఉండే. ఇక తెలియదు చిన్న ఉన్నోళ్ళు అంటే అడుగుతారు, ఖచ్చితంగా అడుగుని ఉంటారు. నా పిల్లలకైతే ఖచ్చితంగా దగ్గరే. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఇంకో సంవత్సరం అయితే నా బిడ్డ పెళ్లి చేయాల్సింది. అదే అంటున్నా కదా. ఇప్పుడు దాదాపు 19 ఏళ్ళు దాటుతుంది. ఇప్పుడు ఆమె ఇంకో సంవత్సరం అయితే పెళ్లి చేయాల్సింది ఇప్పుడు ఆమెకు. ఆ రకంగా ఇప్పుడు వాళ్ళు ఏం అడగలుగుతారు, వాళ్ళకి అన్నిరికే ఉండే, వాళ్ళు ఏం అడగలేరుగా. సో మీ భార్యకి ఎప్పుడు తెలిసింది ఆ తర్వాత ఇన్సిడెంట్ జరిగిన హాస్పిటల్కి వచ్చాక వచ్చింది ఆమె? ఎక్కడికి పట్టుకపోయినాక తెల్లారి పోలీస్ స్టేషన్ కూడా తిరుగుతుంటే ఇప్పుడు తంగనపల్లి పోయినా సిరిసిల్ల పోయినా కూడా ఎప్పుడు వచ్చి చూసారు మీ ఫ్యామిలీకి? మళ్ళీ కోర్టుకు వచ్చినాడే చూసారు మమ్మల్ని. మళ్ళీ కోర్టుకు వచ్చినాక కోర్టుకు తీసుకుపోయినాడే చూసారు. ఇవాళ కానీ కోర్టు అవర్ దాకా నేను చచ్చిపోయినామని అనుకున్నాడు ఆల్రెడీ. ఎన్కౌంటర్ చేసిన అనుకుంటారు డైరెక్ట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అడిగితే పోలీస్ స్టేషన్లో ఏమంటారు మీ ఎవరైనా పట్టుకోలేదు, అసలు వాళ్ళు మనసులు తీసుకురావాలని చెప్పి వాళ్ళు అంటారు. ఇక్కడ తంగనపల్లి పోలీస్ స్టేషన్ అంటారు, సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కొద్దిగా అంతే అన్నారు. కానీ ఉన్నది అక్కడనే దగ్గరనే, కానీ ఎవరికి తెలియదు అక్కడన్నది. ఆ రకంగా మనం ఉంచి ఆ రకంగా 4 రోజులు కొట్టేసారు. కోర్టు తీసుకొచ్చినట్టు చూసారు. అవరిదాకా మనసులు ఉన్నారా సచ్చిరా అన్నది కూడా తెలియదు. 4 రోజులు అన్నది ఎవరికి కూడా తెలియదు. మనసులు బతుకున్నారా చచ్చిపోయారా చంపిరా అన్నది కూడా తెలియదు. కోర్టుకు వచ్చినట్టు చూసారు.
అప్పటిదాకా పోయి ఎక్కడ తిరిగినా కూడా అడ్రస్ లేదు మాది. 4 రోజుల తర్వాత ఇచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం పని చేయట్లేదు మీరు ఇక? ఏం పని లేదు అన్న, ఇప్పటికి పని అన్నది లేదు. మాకు నష్టానికే ఒప్పుకోలేదు వాసన చెప్పాలంటే. రేవంత్ రెడ్డి సార్ కూడా అప్పుడు మా దగ్గరికి వచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, తనకొండ సార్ వచ్చిండు, బండి సంజయ్ గారు వచ్చిండు, అందరు వచ్చి రేవంత్ సార్ కూడా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో మన పార్టీ అయితే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా అని హామీ ఇచ్చిండు, అన్నీ చెప్పిండు. కానీ ఇప్పుడు కూడా మనం సారు అసలు మనం కలసడానికి అపాయింట్మెంట్ ఇస్తాడు, మాకు పర్మిషన్ ఇస్తాడు మాకు కలసడానికి కూడా. ఇప్పుడు ఎవరు అడిగినా కూడా ఇలా అంటారు రేపు అంటారు, అందుకని టైం అయితే తెలియదు. నెల కింద కలెక్టర్ ఆఫీస్ కు ఎస్సీ కమిషన్ వచ్చిండు, ఆయన వచ్చి ఇంక్వైరీ వేసుకుపోయాడు, ఆయనతో కూడా రిపోర్ట్ ఇస్తాడు. సో అంతా అమ్ముడుపోయింది, వ్యవస్థ అంతా అమ్ముడుపోయింది, నాయకులందరూ అమ్ముడుపోయారు, అందరూ కలిసి పనిచేస్తున్నారు, ఇప్పుడు ఇద్దరు పంచుకుంటున్నారు. అంత వాళ్ళకి ఏదన్నా తేడాలు వస్తేనే గొడవ, జనానికి తేడాలు వస్తే మాత్రం గొడవ లేదు. ఏసీపీ ఎంక్వైరీ కూడా 2 times అయిందట. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు కదా, అసలైన నేరగాళ్ళు ఇద్దరే. వాళ్ళకి ప్రమోషన్ వీడి వెనకాల ఉన్న దుర్మార్గుడు అంటే కేటీఆర్. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం, దాదాపు 8 ఏళ్ళుగా మాట్లాడుతున్నాం. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, మేము అడుగుతున్నాం, గవర్నమెంట్ మారింది కదా, మరి గవర్నమెంట్ మారినప్పుడు ఏం చేయాలా? మీ మార్పు ఎందులో చూపించాలా? ఇది మొత్తం దేశాన్నే కుదిపేసిన ఘటన. ఇట్లాంటి ఘటనల తర్వాతనే జై భీమ్ అనే సినిమా వచ్చింది. మరి ఇప్పుడు ఈ దుర్మార్గులకేమో ప్రమోషన్లు ఇచ్చుకుంటూ పోతున్నారు, వీళ్ళకి న్యాయం చేస్తలేరు, కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదట. మరి ఎట్లా? అంటే ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి, లేకపోతే పొన్నం ప్రభాకరు, ఆది శ్రీనివాసు వీళ్ళందరూ చెప్పినా ముఖ్యమంత్రి వింటలేడా? లేదు, వీళ్ళు అసలు చెప్తలేరా? ఎవరి మార్కులు వాళ్ళు కొట్టేసుకుంటున్నారా? మీరే ఆన్సర్ చెప్పాలా, ఎందుకంటే ఇంత ఓపెన్గా జరిగింది. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ జరిగిందా జరగలేదా అని అనడానికి కూడా లేదు కదా. వాళ్ళు దెబ్బలు తిన్నారు, రిపోర్ట్స్ ఉన్నాయి, ఆల్ ఎవిడెన్స్ ఉన్నా కేసు ముందుకు పడదు, వీళ్ళకి న్యాయం జరగదు. అడ్వకేట్ జనరల్ ఎట్లా వాదిస్తాడు రేవంత్ రెడ్డి గారు? ఒకసారి ఆన్సర్ చెప్పండి. అడ్వకేట్ జనరల్ విశ్వజిత్ కంపాటి తరపున అడ్వకేట్ జనరల్ ఏ రకంగా పోయి వాదిస్తాడు? ఇక మీరు ఏం న్యాయం చేసినట్టు వీళ్ళకి? కేటీఆర్ అనేటోడికి కనీసం వీళ్ళ ముఖాలు చూసే ఇది కూడా లేదు. ముఖాలు చూసి చెప్పులు ఇసిరేస్తారు, రాళ్ళు ఇసిరేస్తారు, వస్తలేడు. ఇప్పుడు ఆయన మహిళల మీద దాడులు, అకృత్యాలు అనుకుంటే హైదరాబాద్లో దంచుతున్నాడు స్పీచ్లు. సిగ్గుండాలి కదా కొంచెం అన్న. నేరేళ్ళ ఎమ్మెల్యే కదా నువ్వు, ఇప్పుడు ఆయన కూడా నిన్నే గెలిపించారు కదా అక్కడ ఉన్న జనం ఏదో రకంగా. మనం ఇప్పటికైనా ఈ అంశంలో నువ్వు బాగా సంపాదించినావు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కొన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నావు, వేల కోట్లు వెనకేసుకున్నావు, మొత్తం బిల్డింగ్లల్లో వాటిల్లో వీటిలో. చలో రాసి నువ్వు సంపాదించిన ఆస్తి వీళ్ళకి, ఈ బాధితులకు రాసి. సో ఇష్యూ మీద ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఎపిసోడ్ నెంబర్ 4 యాక్చువల్లీ. ఇంకా 4 ఉన్నారు. 4లో ఇంకా మొత్తం 6 ఫైట్ చేస్తున్నారు, ఒక 2 సైలెంట్గా ఉన్నారు. సరే, ఈ 6లో కూడా ఇప్పుడు మనం 4 ఇంటర్వ్యూ చేసినాం. ఇంకొక 2 అయితే చావు బతుకుల్లో బెడ్ మీద ఉన్నారు. లివర్లు, కిడ్నీలు ఖరాబ్ అయిపోయి వాళ్ళ ఆగమైన బతుకులు, వాళ్ళు ఇంకా ఘోరంగా ఉన్నారు వాళ్ళు. సో అవసరమైతే మనం రాబోయే రోజుల్లో, అతి కొద్ది రోజుల్లోనే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం వాళ్ళని పరామర్శిద్దాం, వాళ్ళతో మాట్లాడదాం. అప్పటికైనా ఈ గవర్నమెంట్కైనా మనకు కొంచెమైనా సోయి వస్తుందేమో చూద్దాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.